Students, this is your K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the objectives of state intervention in a detailed manner. Before going to discuss this video, till now, who have not yet subscribed my channel, please subscribe my channel. Due to that, you will not miss any updates which I am discussing in my YouTube channel, and also share to your friends. Due to sharing, your friends may also get the benefited. My dear student friends, the state intervention is very important and compulsory topic and many times given in case of exams regarding the subject of the business environment policy, as well as in the competitive level exams like set net, as well as many more related exams. Okay, what is mean by state intervention means I have already explained in a detailed introduction in previous video. My dear student friends, watch that video. Due to that, you will understand more clearly. Then you come to this objectives of the state intervention in the business. Okay, what are the foremost objectives of the state intervention? First of all, మినిమైజింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వెల్త్ అండ్ ఎకనామిక్ పవర్ అంటున్నాడు. నార్మల్గా స్టేట్ ఇంటర్వెన్షన్ అంటే మీ రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ బిజినెస్ యాక్టివిటీస్ ఇన్ ది ఎకనామిక్ యాక్టివిటీస్. మోస్ట్లీ దేర్ ఆర్ త్రీ టైప్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ దేర్. వాట్ ఆర్ దే? ప్రైమరీ యాక్టివిటీస్, secondary activities, territories activities. It means primary sector, secondary sector, as well as territory sector. Okay, ఎందుకు రోల్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయింది? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అంటే మనము చెప్పుకున్నట్టు ఏమిటంటే యొక్క రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ద గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం మెయిన్ ఉద్దేశం ఏమిటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఉద్దేశపూర్వకంగా, పబ్లిక్ ఇన్ ది ఇష్యూ ఆఫ్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్. అవునా కదా? ఇప్పుడు గవర్నమెంట్ ఉండేది దేనికోసము? పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసమే కదా, పబ్లిక్ యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ పైన కోసమే కదా, వాళ్ళ దృష్టిచార్య పైన కదా ఏదైనా చేయాలి. అవునా కదా? ఇప్పుడు వెదర్ ఇట్ మే బి థింక్ దట్ ఒక బిజినెస్ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఒక సైడ్ అయితే, ఒక బిజినెస్ ఆబ్జెక్టివ్ ఒక మెయిన్ ఏం ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఒక యాంగిల్ అయితే, నెక్స్ట్ ఏమి కన్స్యూమర్స్ డిజైర్ని సాటిస్ఫై చేయాలి. అవునా కదా? అదేవిధంగా ఇక్కడ కూడా స్టేట్ ఇంటర్వెన్షన్ యొక్క మెయిన్ గోల్ ఏమిటంటే ప్రజల్ని వాళ్ళ యొక్క సర్వీసెస్ని వాళ్ళకి వెల్ఫేర్ యాక్టివిటీస్ పెట్టడము. ఐ మీన్ ఇన్ ఆర్డర్ టు సే వాళ్ళకి సర్వీస్ చేయడం అనేది మెయిన్ మోట్ ఆఫ్ ది గవర్నమెంట్. తద్వారా ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటలిజం అయితే ఏం చేస్తుంది? క్యాపిటలిజం ఏం చేస్తుంది? వాళ్ళని పట్టించుకుంటుందా ప్రాపర్గా? అవునా కదా? వాళ్ళు మెయిన్ ఏమో ప్రాఫిట్ మోటివ్ ప్లస్ ప్రైసెస్ అనేది డెసిషన్స్ అనేది వాళ్ళకి నచ్చినట్టుగా తీసేసుకుంటుంది. అవునా కదా? డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తుంది, కానీ ప్రత్యేకంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ పైన క్యాపిటలిజం అనేది ఫోకస్ చేయదు. అంటే ప్రైవేట్ సెక్టార్స్ వాళ్ళు ఫోకస్ చేయరు. అదే సోషలిజం అంటే ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలి? ఓవరాల్గా ఫోకస్ చేయాలి. ఎవరిపైన ఫోకస్ చేయాలి? మేజర్గా పూర్ పీపుల్ పైన. వాళ్ళ పూర్ పీపుల్ని సేవ్ చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళు వెల్ఫేర్ యాక్టివిటీస్ పైన ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది స్పెండ్ చేస్తారు. అవునా కదా? ఆ యొక్క గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి ఎక్స్పెండిచర్ స్పెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఐ విల్ గివ్ యూ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. క్యాపిటలిజం అయితే ఎట్లా పట్టించుకోదు, జస్ట్ లీవ్ దట్ కాన్సెప్ట్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ దేనికోసం ఉంది? పూర్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఆఫ్ కోర్స్, రైట్? ఓకే, కాకపోతే గవర్నమెంట్ నెక్స్ట్ బాధ్యత ఏమి? వీళ్ళ కోసం ఇప్పుడు ఈ పీపుల్ ఏం చేసినారు? గవర్నమెంట్ని ఓట్లేసి గెలిపించినారు. అవునా కదా? అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ యొక్క నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఏమి? పీపుల్ని సర్వైవ్ చేయడం. ఏ విధంగా సర్వైవ్ చేస్తారంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేస్తారు. నంబర్ ఆఫ్ పాలసీస్ కానీ నంబర్ ఆఫ్ ప్లాన్స్ కానీ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళని సర్వీసెస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, వాటిని సర్వీస్ చేయడానికి వాళ్ళు ఇప్పుడు సర్వీస్ చేస్తున్నారు. ఓకే, సర్వీసెస్ చేస్తున్నారు పూర్ పీపుల్కి. ఓకే, కాకపోతే గవర్నమెంట్కి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తాయి? ట్యాక్సెస్ నుంచి వస్తాయి. అవునా కదా? ట్యాక్సెస్ నుంచి వస్తాయి. ట్యాక్సెస్ నుంచి ఇక డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ నుంచి గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు బిజినెస్ వాళ్ళు
బిజినెస్ వాళ్ళు వాళ్ళ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ పే చేయడము, ఇంకా మనలాంటి పబ్లిక్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళకి పే చేయడము, ఇన్కమ్ ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా ఇన్కమ్ రావడము, ఇలాగ ఓవరాల్ ఇన్కమ్ వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంటు పూర్ పీపుల్ పైన స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. అవునా కదా? ఇంకోటి ఇంకోటి మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ స్టేట్ ఇంటర్వెన్షన్లో ఈ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్లో ఏమిటంటే, గవర్నమెంట్కి స్పెండ్ చేస్తూ ఉంది వెల్ఫేర్ యాక్టివిటీస్ పైన, అఫ్కోర్స్ బాగుంది. దానికి వీళ్ళు ఏం చేయాలంటే గవర్నమెంట్ తగిన చర్యలు అనేది తీసేసుకోవాలి. పూర్ పీపుల్ని బాగా సర్వీస్ చేయడానికి ఏం చేయాలంటే గవర్నమెంట్ తగిన చర్యలు అనేది తీసేసుకోవాలి. ఎలాంటి చర్యలు అంటే ప్రాపర్గా ఫిజికల్ పాలసీస్ కట్టడము, ప్రాపర్గా ట్యాక్సేషన్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడము, ఇలాంటివి అంతా మేజర్గా ఒక గవర్నమెంట్ అనేది చూసుకోవాలి. వాళ్ళ యొక్క మేజర్ యొక్క బాధ్యత అనమాట. ఓకే, ఐ హ్యావ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ జస్ట్ యాజ్ ఎ రివ్యూ మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. నౌ వీ కెన్ మూవ్ ఆన్ టు దిస్ స్క్రీన్ రివ్యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమైజింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వెల్త్ అండ్ ఎకనామిక్ పవర్ అంటున్నాడు. ఏమి ఇక్కడ చెప్తున్నారు చూడండి. పావర్టీ ఎనీవేర్ ఇస్ ఎ సోర్స్ ఆఫ్ డేంజర్ టు ది ప్రాస్పరిటీ ఎవ్రీవేర్. అవునా కదా? పావర్టీ, పేదరికం ఏం చేస్తుంది, హ్యాపీనెస్ని ఏమవుతుంది, హ్యాపీనెస్ కోల్పోతామా లేదా? అవునా కదా? అది పావర్టీ అనేది ఏమి ఒక సోర్స్ ఆఫ్ డేంజర్ లాంటిది. దేనికి డేంజరు? హ్యాపీనెస్కి, ఒక ప్రాస్పరిటీకి ఏమి పావర్టీ అనేది ఒక అడ్డంకి. అవునా కదా? అందుకని గవర్నమెంట్ యొక్క మేజర్ యొక్క వాళ్ళ యొక్క డ్యూటీ ఏమండి, వాళ్ళు ఏం చేయాలి, ఏం రిమూవ్ చేయాలంటే ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. అంటే అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. ఇన్ఈక్వాలిటీస్ని రిమూవ్ చేసి ఏ విధంగా ఉండాలి, ఈక్వాలిటీగా ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే, ఇన్ ఇండియా ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ కెన్ బి జడ్జ్డ్ బై ద ఫ్యాక్ట్ మోర్ దెన్ 90% ఆఫ్ ది వెల్త్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ లెస్ దెన్ 30% ఆఫ్ ది పాపులేషన్ అంటున్నాడు. ఏమంటున్నాడు మరోసారి గమనించండి. ఇన్ ఇండియా ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ కెన్ బి జడ్జ్డ్ బై ద ఫ్యాక్ట్ దట్ మోర్ దెన్ 90% ఆఫ్ వెల్త్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ లెస్ దెన్ 30% ఆఫ్ ది పాపులేషన్. అంటే ఏమిటంటే, ఇప్పుడు థింక్ దట్ మనది 100% ఆఫ్ పాపులేషన్లో, ఒక అజంప్షన్ ప్రకారం చెప్తున్నాను, ఒక 100% ఆఫ్ పాపులేషన్లో 70% ఏముండారు, పూర్ పీపుల్ ఉండారు, 30% ఏమో రిచ్ పీపుల్ ఉండారు, 30% ఏమో రిచ్ పీపుల్ ఉండారు. ఓకేనా? ఇప్పుడు ఇది ఫస్ట్ పాయింట్. ఏది? 70% 30% ఫస్ట్ పాయింట్గా కన్సిడర్ చేసుకోండి. సెకండ్ పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు ఈ 30% ఆఫ్ పాపులేషన్ ఏం చేస్తున్నారంటే ఈ 70% ఆఫ్ పీపుల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే దే హ్యావ్ మోర్ మనీ. అంటే ఈ 30% ఆఫ్ పాపులేషన్కి అంత ఇన్కమ్ ఉంది. అర్థమవుతుందా? అందుకని ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఏమిటంటే, ఇన్ ఇండియా ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రాబ్లం ఏ విధంగా జడ్జి చేయబడుతూ ఉందంటే, అక్కడ మెయిన్ ఫ్యాక్ట్ ఏమిటంటే, మొత్తము ఇప్పుడు ఆ యొక్క 70% ఆఫ్ పాపులేషన్ దగ్గర, పూర్ పీపుల్ దగ్గర దెర్ ఇస్ నో వెల్త్ వీళ్ళ దగ్గర. కాకపోతే ఈ 30% ఆఫ్ పాపులేషన్ ఉన్నారు చూసినారా, ఈ యొక్క మొత్తం యొక్క 90% ఆఫ్ వెల్త్ మొత్తం ఎవరి చేతుల్లో ఉందంటే ధనవంతుల చేతుల్లో ఉందన్నమాట. అంటే ఈ 90% ఆఫ్ వెల్త్ ఈ 30% ఆఫ్ పాపులేషన్ చేతుల్లో ఉంది. మిగతా 10% ఆఫ్ వెల్త్ మాత్రమే ఎవరి దగ్గర ఉందంటే పూర్ పీపుల్ దగ్గర ఉంది. అందుకని గవర్నమెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమిటంటే వాళ్ళపైన దృష్టి పెట్టడము. ఓకే, ఇంకా గవర్నమెంట్ ఎలాంటి దృష్టి పెట్టుకోవాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ని, వాళ్ళని పావర్టీని పోగొట్టాలంటే మెయిన్ ఆబ్జెక్ట్ ఏమి, ఫిజికల్ మెజర్స్. అంటే మెయిన్ ట్యాక్సేషన్ పాలసీ. మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, నేను ఫిజికల్ పాలసీ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంటే ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ సిస్టమ్ అంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాపర్గా చేయడము, ఎక్సెస్ ప్రాఫిట్ ట్యాక్సు, హై డెట్ డ్యూటీసు, వెల్త్ ట్యాక్సు, ఎక్స్పెండిచర్ ట్యాక్సు could achieve less than unless economic pattern is so changed effectively control the accumulation of wealth in a few hands. తద్వారా ఏమవుతుందంటే ట్యాక్సెస్ పైన గవర్నమెంట్ ప్రాపర్గా ఫోకస్ పెట్టింది అనుకోండి. ఇప్పుడు వచ్చిన ట్యాక్సేషన్ ఇన్కమ్ పైనే కదా వీళ్ళు గవర్నమెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ స్పెండ్ చేస్తున్నారు ప్రజల కోసము, పేద ప్రజల కోసము. అవునా కదా? అలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు ప్రాపర్గా రెగ్యులేటరీ మెషర్స్, ప్రాపర్గా ట్యాక్స్ కట్టించుకున్నట్టయితే అప్పుడు అందరికీ సమానం అవుతుంది. అవునా కదా? ఎవరికి తక్కువ, ఎవరికి ఎక్కువ అన్ఈక్వాలిటీగా లేకుండా ఏ విధంగా ఉంటుందంటే అందరికీ సమానంగా ఉంటుంది. అందుకని దిస్ ఆబ్జెక్టివ్ ఏమవుతుందంటే
స్టేట్ పార్టిసిపేషన్ ఇన్ బిజినెస్ ఇంక్లూడ్ సాటిస్ఫాక్టరీలీ అంటున్నాడు. అంటే ప్రాపర్గా ట్యాక్సేషన్స్ పెట్టండి, వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయండి, అన్ఈక్వాలిటీని రిమూవ్ చేయండి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఉండేటట్టు చూడండి అంటున్నాడు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్లింగ్ బేసిక్ నీడ్స్. గవర్నమెంట్ యొక్క మెయిన్ ఇంకో రోల్ ఏమి, బేసిక్స్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఎవరికి? ప్రజలకి. వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టేట్ ఇంటర్వెన్షన్ ఏమి, ప్లాన్ ఎకనామిక్ రిసోర్సెస్ ఇన్ సచ్ ఏ వే విచ్ గ్యారంటీ ద బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ పబ్లిక్ అట్ లార్జ్. అంటే పబ్లిక్ ఏదైతే అవసరమో, నిత్య అవసరాలు, వాటిపైన ఫోకస్ చేయాలి. ఎవరు ఫోకస్ చేయాలి? గవర్నమెంటు. దీని యొక్క మెయిన్ ఏమి, వాళ్ళ యొక్క బేసిక్ నెసెసరీస్ ఏమి, తిండి అంటే ఫుడ్డింగ్, క్లాతింగ్, హౌసింగ్. అవునా కదా? ఎవరికైనా ముఖ్యం ఈ మూడే కదా. ఇన్ ది absence of state intervention, it is possible that some people may misuse these facilities or resources and some people may left without availing these facilities అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇన్ ది absence of state intervention, it is possible that some people may misuse these facilities అంటున్నాడు. అంటే ఏమిటంటే, ఇప్పుడు థింక్ దట్, ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంటే లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పేద ప్రజల పరిస్థితి, క్యాపిటలిజంకి మొత్తం బాధ్యత ఇచ్చేసినాము, వాడు ప్రాఫిట్స్ పైన ఫోకస్ చేస్తున్నప్పుడు పేద ప్రజల బాధ్యత ఎవరు పట్టించుకుంటారు? అవునా కదా? అందుకని ఆ యొక్క 30% ఆఫ్ పాపులేషన్ ఏం చేస్తారంటే మిస్యూజ్ చేయడం అనేది జరుగుతుంది, ఆ యొక్క రిసోర్సెస్ని కానీ, ఆ యొక్క ఫెసిలిటీస్ కానీ. అందుకని వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమిటంటే, వాళ్ళకి కనీస నిత్యావసరాలని సర్వ్ చేయడం అనేది స్టేట్ ఇంటర్వెన్షన్. అందుకని ఒక స్టేట్ ఇంటర్వెన్షన్ ఉంటే పేద ప్రజలకి తగిన టైంలో వాళ్ళకి తిండి కానీ, బట్టలు కానీ, ఇల్లు కానీ ఉండడం అనేది జరుగుతుంది. అందుకని స్టేట్ ఇంటర్వెన్షన్ ఏం చేస్తుందంటే, స్టేట్ ఇంటర్వెన్షన్ ఏం ఎన్ష్యూర్ చేస్తుందంటే అందరికీ న్యాయంగా, న్యాయపూర్వకంగా ఉంటుంది అని అంటున్నారు. నెక్స్ట్ మూడో ఆబ్జెక్టివ్ ఏమి ఇక్కడ? వాట్ ఈస్ ద థర్డ్ మెయిన్ ఆబ్జెక్టివ్ హియర్? ఎంకరేజింగ్ డీసెంట్రలైజ్డ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. అంటే ఏమిటంటే ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్, అవునా కదా, ఎక్కువ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమి? ప్రాఫిట్ మోటివ్. నెక్స్ట్ దే ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్ ఇన్ దోస్ ఏరియాస్ వేర్ దే ఎక్స్పెక్ట్ హై రేట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ సెక్యూరిటీ దర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ప్రైవేట్ ఎవరైనా సరే మేజర్గా ప్రైవేట్ యొక్క ఎంటర్ప్రెన్యూర్స్ ఏమి లాభాల బాట పడుతుంటారు. వాళ్ళు ఎక్కడ ఇండస్ట్రీస్ చేస్తారు, ఎక్కడ ఇండస్ట్రీస్ స్థాపిస్తారు, వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ లాభం ఉంటుందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నాడు, ఒక రూరల్ ఏరియాలో పెట్టినట్టయితే ఏమి, అందరు రూరల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయా లేదా? అవునా కదా? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తే ఆ పేదవాడికి వాడే ఎంతో కొంత మంత్లీ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకుంటాడు. తద్వారా ఏమి, ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. తద్వారా ఏమి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, నేషనల్ ఇన్కమ్ కూడా, జాతీయ ఆదాయం కూడా పెరుగుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఇట్స్ వెరీ ఫైన్, నో టు వరీ. కాకపోతే ఏమిటంటే వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు దానిపైన ఫోకస్ చేయరు. ఎక్కడైతే వాళ్ళకి లాభాలు ఉంటుందో, లాభాల బాట పడతారో అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, నేచురల్ రిసోర్సెస్ ఉంటాయి కదా, వనరులు, వాటిని ఏం చేస్తారంటే వాళ్ళు నాశనం చేస్తారంట. అంటే పేదవాళ్ళకి దక్కనీయకుండా వాళ్ళు ఫుల్గా యూటిలైజ్ చేసేసుకుంటూ ఒక ప్రాపర్ యూటిలైజేషన్ లేకుండా చేస్తారనమాట. అందుకని గవర్నమెంట్ యొక్క ముఖ్య బాధ్యత ఏమిటంటే, పేదవాళ్ళ కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాంటి నేచురల్ రిసోర్సెస్ని పేదవాళ్ళకి అందేటట్టు, అంటే ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీస్ వాళ్ళకు కూడా. ఇంకా చెప్పుకోవాలంటే ఇండస్ట్రీస్ ఒకే చోట పైన ఫోకస్ చేయకుండా అన్ని చోట్ల డీసెంట్రలైజ్, అంటే అన్ని చోట్ల ఉండడం వలన ఏమవుతుందంటే కొంత బ్యాక్వర్డ్ ఏరియాస్కి వాళ్ళు కూడా కొంతవరకు డెవలప్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు బ్యాక్వర్డ్ ఏరియాస్ పైన ఫోకస్ చేసి ఏమవుతుంది, అది కూడా డెవలప్ అవుతుందా లేదా? నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏమి ఇక్కడ? ప్రాఫిటబుల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ స్కార్స్ నేచురల్ రిసోర్సెస్. అంటే ప్రాఫిటబుల్ అంటే కొరత ఏవి ఉందో వాటిని మేనేజ్ చేసుకోవడం అనమాట. అంటే స్టేట్ ఇంటర్వెన్షన్ ఉండడం వల్ల ఏమవుతుంది, కొత్తగా క్రియేట్స్ కండక్టివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ప్రాఫిటబుల్ యూటిలైజేషన్ ఆఫ్ స్కార్స్ రిసోర్స్. అంటే ఏదైతే మన యొక్క వనరుల్లో కొరత ఉన్నామో దాంట్లో స్టేట్ ఇంటర్వెన్షన్ కనుక ఉన్నట్టయితే ఏమవుతుంది, వాటిని కూడా రికవర్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేస్తుందంటే ఆ యొక్క గవర్నమెంట్ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అథారిటీ ఉంటుంది. అవునా కదా? సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అథారిటీ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే దాన్నే ప్లానింగ్ కమిషన్ అంటాము. అప్పుడైతే ప్లానింగ్ కమిషన్ యొక్క ముఖ్య బాధ్యత ఏమిటంటే, నేను ప్రీవియస్గా చెప్తాను. ఇప్పుడైతే నీతి ఆయోగ్ ఉంది, 2015లో వచ్చింది. ఇప్పుడు మొత్తం బాధ్యత ఇవి నీతి ఆయోగ్ చూసేసుకుంటా ఉంది. ముందు
ప్లానింగ్ కమిషన్ ఉండేది మనకు తెలిసిందే. అవి ఏం చేస్తా ఉందనంటే ఇప్పుడు 1951 టు 5 ఇయర్ ప్లాన్స్ 51-56 అగ్రికల్చర్ పైన ఏ విధంగా పాలసీస్ ఇంప్లిమెంట్ చేసి అగ్రికల్చర్ పైన ఫోకస్ చేయడము, నెక్స్ట్ సెకండ్ పాలసీస్లో ఇండస్ట్రీస్ పైన ఫోకస్ చేయడము, థర్డ్ పాలసీలో సర్వీస్ సెక్టార్స్ పైన ఫోకస్ చేయడము, ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్లానింగ్ కమిషన్ ఏం చేస్తూ ఉండిందంటే ఈ విధంగా ఒక పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తూ ప్లానింగ్ చేసుకుంటూ అందరికీ వనరులు ఆ యొక్క రిసోర్సెస్ అవైలబిలిటీలో ఉండేటట్టు చేస్తూ, అర్థమవుతుందా, కొరతని లేకుండా వాటిని భర్తీ చేస్తూ వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఉండిందనమాట. నెక్స్ట్, ది కమిషన్ అసెస్ దట్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ అలాట్ దిస్ రిసోర్సెస్ ఫర్ బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ అంటున్నాడు. అంటే ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అందరికీ ఎక్కువ తక్కువ లేకుండా ఏ విధంగా ఉంటుంది, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ ఉంటుందంటే అందరికీ ఈక్వల్గా, అందరికీ బ్యాలెన్స్గా, ఎటువంటి అన్బ్యాలెన్స్ లేకుండా. ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ అయితే ఏం చేస్తారు, ఇప్పుడు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఛాన్స్ ఇచ్చుంటే ఏం చేస్తారు, వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటూ మ్యాక్సిమం ప్రైసెస్ పెట్టేసుకొని జనాల్ని మోసం చేస్తారు. అలాంటి అవకాశం ఇవ్వకూడదంటే రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండటం వలన ఏమవుతుందంటే వాటిని ఈజీగా యూటిలైజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏమి ఇక్కడ, సేఫ్ గార్డింగ్ నేచురల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఫారిన్ ఇన్వెస్టర్స్. ఇంకోటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే జనరల్గా ఏదన్నా వాళ్ళు ఫోకస్ చేస్తుంటారు, ఎక్కడే లాభం ఉంది అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు అగ్రిమెంట్లో ఎంటర్ అయిపోయి ఏం చేస్తారంటే వాటిపైన ఫోకస్ చేసి వాళ్ళు లాభాలు అనేది సంపాదించుకుంటారు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రిచ్ పీపుల్ ఏం చేస్తారు, వాడికి పేదవాళ్ళ దగ్గర నుంచి మొత్తము, లేకపోతే మనం జనరల్గా థింక్ దట్ నేను నార్మల్గా ఒక ప్రాక్టికల్ కానీ థియరిటికల్గా ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జనరల్గా మీకు అర్థం కావాలంటే ఒక మూవీస్ ప్రకారం చూస్తుంటాం. ఒక ఫారిన్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే ఒక రిచ్ పీపుల్తో కలుస్తాడు. ఆ ఫారిన్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే ఒక 100 crores 200 crores 1000 crores ఇస్తానంటాడు. వీడి 30% ఆఫ్ పాపులేషన్లో, అంటే వీడు ఓకే ఒక 10% ఆఫ్ పాపులేషన్, ఓకే ఇంకా మీకు క్లారిటీ చెప్తాను. ఒక రిచ్ పీపుల్ ఉన్నాడు, ఒక ఫారిన్ ఇన్వెస్టర్ ఉన్నాడు. ఓకే, ఒక విలేజ్లో ఆ యొక్క 10,000 పీపుల్ ఉన్నారు. వీడు ఫారిన్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, ఈ యొక్క రిచ్ పీపుల్ని కొనేస్తాడు, నీకు డబ్బులు ఇస్తాడు. అప్పుడు ఈడేం చేస్తాడు, వీళ్ళని మొత్తానికి డబ్బులకి అమ్మేస్తాడు. అవునా కదా? అలాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏమిటంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడము. ఏమేంటంటే ఇండిజినియస్ ఇండస్ట్రియల్ యూనిట్స్ ఆర్ అనేబుల్ టు ఫేస్ ద కాంపిటీషన్. ఓకే, ఇప్పుడు మనం స్క్రీన్ పైన ప్రకారము ఇంకా డీప్గా డిస్కస్ చేస్తాం. ఏమిటంటే సేఫ్ గార్డింగ్. ఏం సేఫ్ గార్డ్ చేస్తున్నాము, నేషనల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఫారిన్ ఇన్వెస్టర్స్. అంటే ఇండిజినియస్ ఇండస్ట్రియల్ యూనిట్స్ ఆర్ అనేబుల్ టు ఫేస్ ద కాంపిటీషన్ ఇన్ఫ్లెక్టెడ్ బై ది ఫారెన్ క్యాపిటలిస్ట్ అండ్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే ఈ స్క్రీన్ పైన మీకు కనిపించే ప్రకారం ఏమిటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉండే నార్మల్ అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. ఒక 1991కి ముందు ఎగ్జాంపుల్ చెప్పుకుంటాను. బిఫోర్ 1991 ప్రకారం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఓకేనా? ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు నా దగ్గర ఎంఎన్సి కంపెనీస్కి ఎప్పుడో నుంచి హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. వాళ్ళు ప్రపంచ గ్లోబల్ వైడ్ వాళ్ళ యొక్క బిజినెస్ని ఆపరేట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? గ్లోబల్ వైడ్ వాళ్ళ యొక్క బిజినెస్ని ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రాఫిట్స్ అనేది వస్తూ ఉంది. ఇప్పుడు మనకి ఇండియాకి అయితే 1991కి ముందు ప్రాపర్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లేదు, ఎక్కువ ట్యాక్స్, ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అప్పుడు మన బిజినెస్, ఇప్పుడు థింక్ దట్ మనది లోకల్ బిజినెస్ అప్పుడు ఎంఎన్సీకి పోటీ పడేదా, చాలా కష్టంగా ఉండింది. మనది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేయడానికి లేదు. అవునా కదా? అప్పుడు ఎవరిది ఎక్కువ డిమాండ్ ఉన్నింది, ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఎక్కువ డిమాండ్ ఉన్నింది. అందుకని ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్కి పెద్దగా ఈ విధంగా లేదు. అర్థమవుతుందా? అందుకని ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్ టెక్నాలజికల్ పరంగా బ్యాక్వర్డ్గా ఉండేవారు. విత్ ది రిజల్ట్ ఏమవుతానేది, ఇండిజినియస్ ఇండస్ట్రియల్ యూనిట్స్ ఫెయిల్ టు మూవ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్, ప్రాపర్ డైరెక్షన్లో మూవ్ అయ్యేది కాదు. అందుకని స్టేట్ ఇంటర్వెన్షన్ ఏమైందంటే వాళ్ళ నుంచి కూడా ప్రొటెక్ట్ అవ్వాలి. అన్డిజరబుల్ కాంపిటీషన్ ఫ్రమ్ ఫారిన్ కంపెనీస్ బిసైడ్ స్టేట్ ఇంటర్వెన్షన్ ఆల్సో రిక్వైర్డ్ టు కంట్రోల్ ద డామినేషన్ ఆఫ్ ఫారిన్ కంపెనీస్ ఇన్ ది డొమెస్టిక్ మార్కెట్. ఓకే, ఇక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, రిలేటెడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను బిఫోర్ 1991 ప్రకారం చెప్పాను. 1991 ప్రకారము మన ఇండస్ట్రీసు ఫారిన్ ఇన్వెస్టర్స్తో కాంపీట్ చేయడానికి చాలా కష్టంగా ఉన్నింది, డిఫికల్టీగా ఉన్నింది. ఓకే, ఇది ఒక ఎత్తు అయితే
1991 తర్వాత మన ఇండస్ట్రీస్ ఆఫ్టర్ 1991 తర్వాత మన ఇండస్ట్రీస్ కూడా గ్లోబల్ వైడ్ కంపీట్ అయినాయి. ఇది వన్ పార్ట్. ఓకేనా? ఏది 1991 బిఫోర్ ఆఫ్టర్ పాలసీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ స్టేట్ ఇంటర్వెన్షన్ ప్రకారం ఏమిటంటే, ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ మోసాలు అనేది చేస్తున్నారు. వాళ్ళ ద్వారా కాంపిటీషన్ పడలేకపోతున్నారు. ఎవరు? మన ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే వ్యక్తులు. అందుకని స్టేట్ గవర్నమెంట్ అంటే వాళ్ళ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏమిటంటే, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఏమిటంటే, ఇలాంటి ఫారిన్ కంపెనీస్‌ని కూడా మన ఇండియన్ ఇండస్ట్రీస్ నుంచి రక్షించుకోవాలి. వాళ్ళ యొక్క డామినేషన్ నుంచి రక్షించుకోవాలి. అవునా కదా? అలాంటి సిట్యుయేషన్స్ మనం రక్షించుకున్నట్టయితే మన ఇండస్ట్రియల్ యూనిట్స్ కూడా లాభాలు పడతాయి. వీళ్ళు లాభాలు పడినట్టయితే అలాగే ఇండస్ట్రీస్ కొనసాగుతూ ఉంటుంది ఫ్యూచర్‌లో. అలాగే పేదవాళ్ళ యొక్క ఇండస్ట్రీస్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. అన్‌ఎంప్లాయ్‌మెంట్స్ తగ్గించుకోవచ్చు. పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేషనల్ ఇన్‌కమ్, జాతీయ ఆదాయం కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏమి ఇక్కడ? స్టేట్ ఇంటర్వెన్షన్ ట్రైస్ టు ఫార్ములేట్ ఎకనామిక్ పాలసీస్ విచ్ ఇన్ టర్న్ ప్రమోట్ మోర్ ఎక్స్‌పోర్ట్ డ్రైవ్స్ టు ఎర్న్ వాల్యుబుల్ ఫారిన్ ఎక్స్‌చేంజ్. ఇప్పుడే నేను చెప్పుకున్నాను కదా! ఇప్పుడు ఇక్కడ ఆఫ్టర్ 91 ఇప్పుడు నేను ముందుగా ఈ పాయింట్‌లో ఫిఫ్త్ ఆబ్జెక్టివ్‌లో చెప్పుకున్నట్టు ఇక్కడ ఆఫ్టర్ 91 పాలసీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు 1991 ద్వారా ఏమైంది మన యొక్క బిజినెస్ ఎల్‌పీజీ కాన్సెప్ట్ వచ్చింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ట్యాక్సెస్ తగ్గింది. ప్రైవేటైజేషన్ వచ్చింది. గ్లోబలైజేషన్, మన యొక్క ఇండస్ట్రీస్ కూడా ఫారిన్ కంపెనీస్‌తో పోటీ పడుతున్నాయి. అవునా కదా? అలాంటి సిట్యుయేషన్స్‌లో మన యొక్క గూడ్స్ కూడా ఏమవుతుంది? వాళ్ళ యొక్క లెవెల్‌లో ఎక్స్‌పోర్ట్స్ చేయడం అనేది జరుగుతుంది. అందుకని తద్వారా ఏమవుతుంది? ఇప్పుడు నేను ఇంపోర్ట్స్ తగ్గించేసినాను. ఇప్పుడు ఇంపోర్ట్స్ నేను తగ్గించేసినానంటే క్యాష్ ఇన్‌ఫ్లోస్ మనది బయటకెళ్ళదు కదా! ఇప్పుడు మన క్యాష్ ఇన్‌ఫ్లోస్ ఓకే. ఐల్ గివ్ యూ స్టిల్ మోర్ క్లారిటీ మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. థింక్ దట్ మనది ఇండియన్ కంపెనీ, ఇంకోటి ఫారిన్ కంపెనీ. ఇది మన ఇండియన్ కంపెనీకి సమ్ రా మెటీరియల్స్ కావాలి. ఎక్కడి నుంచి? ఫారిన్ కంపెనీ నుంచి సమ్ రా మెటీరియల్స్ కావాలి మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి. ఓకే. ఇప్పుడు నేను ఆ యొక్క ఫారిన్ కంపెనీ నుంచి రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకున్నానంటే నేనేం పే చేయాలి? వాళ్ళకి క్యాష్ అనేది పే చేయాలి. అప్పుడు నా యొక్క క్యాష్ ఇన్‌ఫ్లోస్ ఏమైపోతా ఉంది? బయటకెళ్ళిపోతా ఉంది. అది కూడా ఇండియన్ రూపీస్‌లో వెళ్ళినా పర్లేదు. ఫారిన్ కరెన్సీ కాబట్టి యూఎస్ డాలర్స్‌లో నేను పే చేయాలి కాబట్టి ఆ రూపంలో హై వాల్యూ ఆఫ్ కరెన్సీ వెళ్ళిపోతా ఉంది. అప్పుడు మనకు నష్టమా కాదా? అదే మన యొక్క ఇండియాలో మంచిగా ఉండిందంటే మనము రా మెటీరియల్స్ యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ చేసినామంటే అప్పుడు యూఎస్ నుంచి హై వాల్యూ ఆఫ్ కరెన్సీ మనకొచ్చినట్టయితే మనకి లాభమా కాదా? అవునా కదా? మనకి అవుట్‌ఫ్లోస్ వెళ్ళకుండా ఏమవుతుంది? వాళ్ళ నుంచి ఇన్‌ఫ్లోస్ ఎవరికొస్తుంది? మన ఇండియాకి వస్తుంది. అప్పుడు మనము వాల్యుబుల్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ జనరేట్ చేసుకోవచ్చా లేదా? ఓకే. ఇక్కడ స్క్రీన్ పరంగా కనబడేగా మీకు చెప్తాను. స్టేట్ ఇంటర్వెన్షన్ ఏం చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ అంటే ఒక గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎకనామిక్ పాలసీస్‌ని ఫార్ములేట్ చేస్తా ఉంది. ఏ విధంగా ఫార్ములేట్ చేయాలి? అందరికీ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ పరంగా, ఓవరాల్ డెవలప్‌మెంట్ పరంగా, సొసైటీ డెవలప్‌మెంట్ పరంగా ఏ విధంగా పాలసీస్ ఫ్రేమ్ చేయాలి గవర్నమెంటు? ఈక్వాలిటీగా ఉండాలి. అందరూ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరిని ఈక్వాలిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రకారము పబ్లిక్ ఇంట్రెస్ట్‌ని పెట్టి పాలసీస్ అనేది ఫ్రేమప్ చేసుకోవాలి. అలా ఒకవేళ ఫ్రేమప్ చేసుకున్నట్టయితే ఆ యొక్క గవర్నమెంటు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? మన గూడ్స్ కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. తద్వారా ఫారిన్ ఎక్స్‌చేంజ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సిమిలర్‌లీ స్టేట్ ఇంటర్వెన్షన్ ఏం చేస్తుంది? ఎంకరేజెస్ ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్. అంటే ఏమి? మనము చేసుకోవడం కాదు. మన గూడ్స్ ఏం చేస్తారు? వాళ్ళు కొంటారు. తద్వారా ఏమవుతుంది? ఇప్పుడు మనం ఇంపోర్ట్ తగ్గించేసినామంటే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా మనకి ఇన్‌కమ్ అనేది అక్కడ బయటకెళ్ళదు. అర్థమవుతుందా? అందుకని స్టేట్ ఇంటర్వెన్షన్ ఏం చేస్తుంది? డిస్కరేజెస్ అన్‌డిజైరబుల్ ఇంపోర్ట్స్ త్రూ ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్ అండ్ ఎంకరేజెస్ స్టేట్ ఇన్వాల్వ్‌మెంట్ ఏం చేస్తుంది? స్టేట్ ప్రాపర్‌గా ఇన్వాల్వ్ అయినట్టయితే, స్టేట్ ఇంటర్వెన్షన్ ఉన్నట్టయితే ఏం డిస్కరేజ్ చేస్తుంది? అన్‌డిజైరబుల్ ఇంపోర్ట్స్ అంటే అక్కడి నుంచి ఇంపోర్ట్స్ తగ్గించుకుంటుంది. ఏం ఎంకరేజ్ చేస్తుంది? ఎక్స్‌పోర్ట్స్ అనేది ఎక్కువ దానిపైన ఫోకస్ చేస్తుంది. తద్వారా ఏమవుతుంది? మన యొక్క వాల్యూమ్ కూడా పెరుగుతుంది. ఏ రూపంలో పెరుగుతుంది? ఫారిన్ ఎక్స్‌చేంజ్‌లో పెరుగుతుంది. తద్వారా ఏమవుతుంది? ఫారిన్ ఎక్స్‌చేంజ్ పెరిగితే మన దేశం కూడా ఇంప్రూవ్ అవుతుంది. అర్థమవుతుందా? దీని ప్రకారం
ఇంపోర్ట్స్ తగ్గించుకుంటుంది. స్టేట్ ఇంటర్వెన్షన్ ఉండడం వలన మేజర్ ఆబ్జెక్టివ్ ఏమి ఇంపోర్ట్ తగ్గించుకుంటుంది, ఎక్స్పోర్టు పెరుగుతుంది. ఒక్కసారి రివ్యూ చేస్తాను మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇక్కడ అందరికీ ప్రాపర్గా ట్యాక్సెస్ పెట్టి అందరికీ సపోర్ట్ చేయడం, ఓవరాల్గా సపోర్ట్ చేయడం, ఈక్వాలిటీ డిస్ట్రిబ్యూషన్ ఉండేటట్టు చూడడం, అంటే రిచ్ పీపుల్ పైన ఉండకుండా ఓవరాల్గా. నెక్స్ట్ గవర్నమెంట్ యొక్క బాధ్యత. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏమి నిత్యావసరాలు ఫుల్ఫిల్ చేయడము. నెక్స్ట్ ఏమి సెంట్రలైజ్ కాకుండా డీసెంట్రలైజ్డ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని ఫోకస్ చేయడం, అంటే ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్కి ఇవ్వకుండా స్టేట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి అందరికీ వాళ్ళ యొక్క రిసోర్సెస్ని వచ్చేటట్టు, వాళ్ళ నేచురల్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకునేటట్టు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏమి ఉండే వనరుల్ని కొరత లేకుండా ఫుల్గా యూటిలైజ్ చేసుకోవడము, ఈ యొక్క ఆబ్జెక్టివ్. నెక్స్ట్ సేఫ్ గార్డింగ్, అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ యొక్క డామినేషన్ నుంచి మన యొక్క ఇండియన్ ఇండస్ట్రీస్ని రక్షించుకోవడము. నెక్స్ట్ సేవింగ్ వాల్యుబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ అంటున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.